రక్షక తంత్రములు. సంఘర్షణల వల్ల కుంటనాలు ఏర్పడతాయి. కుంటనాల వల్ల ఒత్తిడి వల్ల మనోవ్యాకులత ఏర్పడుతుంది. ఇందులో మనకి 8 రకాలు ఉన్నాయండి. ఆ 8 రకాలు దమనము, ప్రక్షేపణము, హేతుకీకరణం, విస్థాపనము, ప్రతిగమనం, తాదాత్మ్యీకరణము, పరిహారము, స్థైర్యకల్పన, నిరాకరించుట, ఉపసంహరణ, ఉదాత్తీకరణం, అంతర్లీనం, ప్రేరకం, తారుమారు. ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఇందులో మనల్ని మెయిన్గా అడిగే టాపిక్స్ ఏమంటే దమనం గురించి అడుగుతారు. దమనం గురించి, విస్థాపనం గురించి చాలా ఎక్కువ సార్లు అడగడం జరిగింది ఫ్రెండ్స్. అలానే ఎప్పుడో ఒకసారి ప్రతిగమనం గురించి కూడా అడిగారు. మనము అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకున్నామంటే సరిపోతుంది. ఆ ఎగ్జాంపుల్స్ ఏమంటే దమనం అంటే ఏదైనా బాధాకరమైన అనుభవాలను కావాలని కానీ ఉద్దేశపూర్వకంగా కానీ మర్చిపోవడం. ఏంటంటే దమనం బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైన బాధలను, తీరని కోరికలను బలవంతంగా ఉద్దేశపూర్వకంగా వ్యక్తి చేసే ప్రయత్నం. అంటే ఇందులో ఏమంటే ఫ్రెండ్స్, బలవంతంగా మర్చిపోవడం అంటే అది ఇంకా నా లైఫ్లో ఇంకా జరగదులే, వదిలేసేద్దాం అనేసి అనుకోవడం ఫ్రెండ్స్. అలానే ప్రక్షేపణం, తన తప్పులను ఇతరులకు ఆపాదించడం. అందరూ ఇలానే చేస్తారు అనడం. అంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇందులో తన చేత కాకపోయే విషయాన్ని తను వదిలేసేస్తాడు. ఇంకా ఏం అన్నట్టుగా వదిలేసేస్తారు ఫ్రెండ్స్. ఇది మనకి ప్రక్షేపణం అంటే. పచ్చిక అమ్మాయిలో వచ్చిన వాడికి రోగం అంతా పచ్చిగా అనిపించినట్టు. అంటే తను తప్పు చేశాడు, అందరూ అలానే తప్పు చేస్తారనే విధంగా అతను ఆలోచించడం ఫ్రెండ్స్. ప్రక్షేపణం అంటే అంతే.